ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మీరు బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ ప్రశస్తమైన సమయంలో 119వ కీర్తన నుండి 26వ వచనం ధ్యానం చేసుకుందాం. నా చర్య ఎంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. I have declared my ways, and thou heardest me. Teach me thy statutes. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వెళ్ళారా, ఈ 119వ కీర్తన 26వ వచనంలో ఈ కీర్తనకారుడు తన ఒప్పుకోలును వ్యక్తపరుస్తున్నాడు. నేను దేవుని ఎదుట దాగి ఉండున్నది, దాచి ఉంచినది ఏమీ లేదు. నా హృదయం అంతా, నా మార్గం అంతా దేవుని ఎదుటనే ఉన్నది. ఐ హైడ్ నథింగ్ అని నాకు దేవునికి మధ్య రహస్యము నేను దాచి ఉంచినది ఏమీ లేదు. నా చర్యలన్నీ నేను ప్రభుతో చెప్పుకుంటున్నాను. నా మార్గం అంతా, నా త్రోవలన్నీ నేను ప్రభుతో చెప్పుకుంటున్నాను. So there is nothing to hide between us, and there is nothing secret between us. నేను నా చర్య అంతా, నా మార్గం అంతా నేను చెప్పుకొనగా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎలాగనంటే, మనము మన సమస్య అంతా చెప్పగానే మీరు ఇలా చేయండి, అలా చేయండి అని సలహా ఇస్తారు కదా, అలాగన దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చిన తర్వాత నేను మరలా దేవుణ్ణి అడిగాను, నాకు జ్ఞానం లేదు, నాకు బుద్ధి చాలదు, మీరు మీ కట్టడలు నేను ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి అని మీరు నాకు బోధించండి, మీరు నాకు నేర్పండి అని. చాలా చక్కని ప్రార్థనలా కనపడుతుంది ఆ వచనం. నేను నా బాధంతా, నా మార్గమంతా, నా క్రియలన్నీ, నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. సామెతలు 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, 5, 6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన మార్గం ఎలా సరిదిద్దబడుతుంది, సరళం చేయబడుతుంది అని అంటే, మనము ఆ వాక్యంలో మనము నడవవలసిన వాక్య సత్యములో మనం నడిచినప్పుడు మన హృదయము విశాలపరచబడుతుంది. దెన్ దట్ ఈస్ హౌ అవర్ వేస్ విల్ బీ క్లియర్డ్, and that is how we will be direct into the right path. ఇది ఒక ఒప్పుకోలు. నా మార్గమంతా దేవునికి తెలియాలి, నా హృదయంలో ఉన్నదంతా దేవునికి తెలియాలి అని ఒప్పుకోవడం అనేది చాలా కష్టమైన విషయమే. మన హృదయంలో అంతవరకు చీకటిలో, అంటే రహస్యంలో ఉన్నదంతటిని వెలుగులో ఆయన ఎదుట బయలుపరచడం అనేది చాలా లోతైన విషయం. అలా ఒప్పుకోనడం ఒక ఎత్తు అయితే, తిరిగి దేవుని దగ్గర నుండి సమాధానం పొందడం ఒక ఎత్తు, రెండో మెట్టు. మూడవది ఏంటంటే, మనం ఒప్పుకొనిన దానికి ఆయన మనకు సలహా ఇవ్వడం, ఆయన మనకు మార్గం నేర్పడం, ఆయన మనకు మార్గం చూపించడం, మనం ఎలా ప్రవర్తించాలి అని మన ప్రవర్తనను సరిచేయడం. 3 విషయాలు మనం చెప్పుకోవాలి, ఆయన ఉత్తరం ఇవ్వాలి, తిరిగి మనకు బోధించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్కోసారి చెప్పుకోవాల్సినదంతా మనం దేవుని దగ్గర చెప్పుకుంటాం, తిరిగి ఆయన రెస్పాండ్ అయ్యేంత వరకు వెయిట్ చేయం. ఒకవేళ ఆయన రెస్పాండ్ అయినా, ఆయన మనం నడవవలసిన మార్గమును ఉద్దేశించి మనతో మాట్లాడ ప్రయత్నించినప్పుడు we won't take his words into consideration.
దేవుని కంటే నాకే బాగా ఎక్కువ తెలుసు, దేవుని కంటే నేనే బాగా ఆలోచించగలను, దేవునికి సమయం తెలియదు, దేవునికి జ్ఞానం తెలియదు, నేను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉంటే నా బాధ అంతా ఆయనకి చెప్పుకొని ఉంటే ఏంటి దేవుడు నాతో ఏ విధంగానూ స్పందించాడు అని మనం దేవుని మీద కొంచెం ఆయాసపడతాం. మన బాధ దేవునికి తెలియనట్లుగా, మనం అనుభవిస్తున్న ఆ వేదన దేవునికి అర్థం కానట్లుగా విల్ ట్రై టు సపరేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ హిమ్. నా బాధ ఆయనకి తెలీదు, నా బాధ ఆయనకు అర్థం కాదు, ఒకవేళ అర్థమై ఉంటే త్వరగా రెస్పాండ్ అవుతారు అని మన వైపు నుండి, మన ఆలోచన నుండి, మన హృదయంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవుడు కూడా అలాగనే నడుచుకోవాలని ఆశపడతాం. దేవుడు కూడా అలాగనే రెస్పాండ్ అవ్వాలని, అలాగే ప్రతిస్పందించాలని ఆశపడతాం. కానీ లేఖనం చెప్తుంది, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనముల్లో ఒక మాట ఉంది. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుడు మన హృదయముల కంటే అధికుడై, మన హృదయము కంటే గొప్పవాడు. మన హృదయము ఆలోచించే దానికంటే, మనం తలంచే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆలోచించేవాడు ఆయన. ఆ మాటని మనం అర్థం చేసుకోవాలి, ఆ మాటని మనం గ్రహించాలి. మన హృదయము కంటే అధికుడై. కాబట్టి ఆయనకి మన మార్గమంతా చెప్పుకోవాలి. కాబట్టి మన చర్య అంతా ఆయనకి చెప్పుకోవాలి. God is greater than our heart and he knows everything. అందుకే మన సర్వం ఆయన ఎదుట ఒప్పుకొనాలి. నా హృదయాంతరంగాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు కదా, పరీక్షిస్తున్నాడు కదా, మరలా ఇంకా నేను పర్టికులర్గా దేవుని దగ్గర ఒప్పుకునేది ఏముంది, నేను మళ్ళీ పర్టికులర్గా దేవుని దగ్గర చెప్పాల్సినంత అవసరం ఏముంటుంది అని అనుకుంటాం మనం. కానీ అలా కాదండి. మన హృదయము ప్రభు దగ్గర కుమ్మరింపబడాలి. హన్న మాట్లాడింది కదా, నా హృదయమును నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. అలాగ మనం కుమ్మరించాలి. ఎప్పుడు అలా కుమ్మరిస్తాము అని అంటే ఆయనను మనం ఎరిగినప్పుడే. ఆయన గణనీయుడని, ఆయన గొప్పవాడని, ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా లోబడతాం, తప్పకుండా మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరిస్తాం. ఆయన అధికారమునకు ఒప్పుకొనకపోతే, ఆయన జ్ఞానమునకు ఒప్పుకొనకపోతే ఖచ్చితంగా మనం ఆయన దగ్గర ఒప్పుకోము, మన హృదయాన్ని కుమ్మరించము. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నా చర్య అంతా, నా హృదయం అంతా నీ ఎదుట తెరచిన పుస్తకము వలె. ఈ దాలెత్ భాగంలోని వచనములన్నీ అవే చెప్తున్నాయి. దావీదు హృదయము తెరచిన పుస్తకము వలె ఉంది దేవుని ఎదుట, ఏది దాగిలేదు, సమస్తం దేవుని ఎదుట కుమ్మరించేశాడు. ఇదిగో నేను మంటిని హత్తుకుంటున్నాను, నీ వాక్యం పంపి నన్ను బ్రతికించు, నన్ను దర్శించు అని ఒక ఓపెన్ బుక్ లాగా ఉన్నాడు దావీదు దేవుని ఎదుట. ఈ ప్రశస్తమైన సమయంలో నీవు నేను కూడా అలాగనే ఉండాలి, ఒక ఓపెన్ బుక్ లాగా. ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి, ఆయన ఎదుట మనల్ని కుమ్మరించుకోవాలి. అప్పుడు దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు, మనం నడవవలసిన విధానాన్ని బోధిస్తాడు, నేర్పిస్తాడు.
మన హృదయం ఆయనకి తెలియకుండా, ఆయనకి తెలియపరచబడకుండా మనల్ని పరీక్షిస్తున్నాడు. కానీ మనం ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అది మన ప్రమేయంతో, విత్ ఆర్ ఇంటెన్షన్స్, మన ప్రమేయంతో మనం ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు చొరవ తీసుకొని మన విషయంలో కలుగజేసుకొని మాట్లాడతాడు, క్రియ చేస్తాడు, మనకి బోధిస్తాడు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నీవు నా హృదయము కంటే అధికుడవు, అది నేను గ్రహించాలి. నా మనోనేత్రాలు వెలిగించు. నా హృదయం అంతా నీ ఎదుట పెడుతున్నాను. నేను నడవవలసినట్లు నాకు నేర్పండి. మనం నడవవలసిన మార్గంలో నడిపించబడడం ఎంత గొప్ప కృపనండి. మనకిష్టం వచ్చినట్లు మనం నడుస్తాం, మన ఆలోచనను బట్టి మనం నడుస్తాం. అది కాదు, మనం నడవాల్సిన మార్గం ఒకటి ఉంటుంది. మనం ప్రవర్తించాల్సిన పద్ధతి ఒకటి ఉంటుంది. దేవుని దృష్టిలో మనం విశ్వసించాల్సిన విధం ఒకటి ఉంటుంది, ప్రార్థించాల్సిన విధం ఒకటి ఉంటుంది. ఆ దృష్టిని మనం ఎరగటం, అందులో నడిపింపబడటం చాలా ఆశ్చర్యమైన కృప. దాన్ని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నా హృదయం వెలిగించు, నా హృదయమును దర్శించు, నన్ను నడిపించు, నాకు సహాయపడు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you all. Have a great and blessed day. Amen.